నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల త్యాగాలు మర్చిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసినటువంటి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ శ్రేణులు ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్, చెప్పండి. ఈ రోజు చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందో అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈ రోజు దగా ఉత్సవాల పేరిట కార్యక్రమాలు ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన నిర్వహించాయి. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు అన్ని కూడా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేసే క్రమంలో పోలీసులందరూ కూడా వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని అక్కడ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా చోటు చూసుకున్నట్టయితే అక్కడ పార్టీ ఇన్ఛార్జి పాల్వాయి శ్రవంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పున్నా కైలాస్ నేత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరోత్సవం జరుపుకోవడము టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసినో తెలంగాణ అమరుల కుటుంబాలను గుర్తించడంలో విఫలమయ్యారో ఈ రోజు అమరవీరుల దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని కూడా వారు ఆరోపించడం జరిగింది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమరవీరులను కించపరచాలని, వారి కుటుంబాల్లో ఎవరికి కూడా ఆదుకునే ప్రయత్నం చేయలేదని కూడా వారు ఆరోపించడం జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వారి పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బహిష్కరించిందని, అమరవీరులకు న్యాయం జరిగినప్పుడే వారికి నివాళులర్పించే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుందని కూడా వారు అనడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా దశాబ్ది ఉత్సవాలను దగాపూర్ ఉత్సవాలుగా అభినిస్తూ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాజశేఖర్, ధర్నాలకు సంబంధించినటువంటి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? అంటే ప్రధానంగా ఒక ప్రభుత్వంపై ఏదైనా ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల్లో లేకపోతే సమాజంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యతిరేకంగా ఒక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అంటే ప్రధానంగా గతం కూడా ఆలోచింపజేస్తే మనకు చాలా సందర్భాల్లో కేసీఆర్ నిరంకుశ పాలన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధర్నాలు చేయకుండా ధర్నా చౌకులు తీసేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మిగతా పార్టీ నుంచి కూడా వినిపించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో అంటే నిరసనలకు సంబంధించినటువంటి పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరవీరులు మర్చిపోయిందని బహిరంగ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఇదంతా కూడా ఎన్నికలపై ఒక హీట్ పెంచేందుకు అని అనుకోవాలో, లేకపోతే నిజంగా కేసీఆర్ సర్కార్ని నిన్న కలిసినటువంటి పరిస్థితులు అంటే పూర్తిగా ఇటువైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కూడా పూర్తిగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఒక నేపథ్యంలోనే నిన్న పొంగులేటి కలవటం ఇవన్నీ కూడా మొత్తంగా రాజకీయాలు పూర్తిగా మారుతున్న పరిస్థితి. ఒక ప్లానింగ్ ప్రకారమే ఇప్పుడు కేసీఆర్ చేసేటటువంటి ప్రతి పని కూడా బయటని ప్రజల్లో పెట్టే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చా? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ పిసిసి పిలుపు మేరకు అయితే ఈ రోజు ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను చివరి రోజు అంటే ఈ రోజు అందరూ కూడా బహిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 9 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా తెలంగాణ అమరుల కుటుంబాలు 1200 పైగా ఉన్నాయి. ఇందులో కేవలం 675 కుటుంబాలను గుర్తించి మిగతా కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా విఫలం చెందారని, ఏదైతే అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారికి 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని, అందరికి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, పెన్షన్ కూడా ఇస్తామని కూడా అప్పట్లో బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కొంతమందికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగం కావచ్చు 10 లక్షల రూపాయలు కావచ్చు నగదు చెల్లించి చేతు దులుపుకున్నారని, ఈ రోజు ఆ యొక్క అమరవీర దినోత్సవాల పేరిట ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకోవడము సిగ్గుచేటని కూడా వారందరూ మండిపడ్డారు. కేసీఆర్ డౌన్ అంటూ కేసీఆర్ యొక్క చిత్రపటాలు కూడా దహనం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా. మొత్తానికి ఈ రోజు ఏదైతే అమరవీరుల దినోత్సవం అయితే వారు పూర్తిగా బహిష్కరించి బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమను తప్పుపట్టారు. మొత్తానికి
కాంగ్రెస్ శ్రేణులు అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని, ఈ యొక్క అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని వారు చెప్తున్నారు. మొత్తానికి 9 సంవత్సరాల కాలంలో అమరవీరుల కుటుంబాలకు ఏమీ చేయలేకపోయిందని, వారి పేరును స్మరించుకోవడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదని అయితే వారైతే ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులన్నిటి కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశాయి. అయితే ఈ యొక్క అధికార పార్టీ చేసినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి కార్యకర్తుంటారనే ముందస్తు నేపంతో పోలీసులు అయితే ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది. రోడ్లపై వచ్చిన వారందరిని కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రాజశేఖర్, అంటే ఒకటి కిరణ్, ఫైనల్ గా అంటే దీనికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరైనా స్పందిస్తున్నారా? వారికి ఏది సమాధానంగా అంటే ఏం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కిరణ్, అంటే దీనికి సంబంధించి అధికార పార్టీ నేత ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమైనా స్పందిస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో శ్రేణులు చేసినటువంటి ఆందోళనకు సంబంధించి ఏమైనా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఈ యొక్క ఏదైతే పిసిసి ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించడంతో అధికార పార్టీ నాయకులు తమ యొక్క కార్యక్రమాలను ఎక్కడ అడ్డుకుంటారనే నెపంతో పోలీసుల చర్యలతోటి వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. అక్కడక్కడ పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు దోపులాట జరిగింది. ఆ యొక్క దిష్టిబొమ్మ దహన కార్యక్రమం వాళ్ళందరినీ బలవంతంగా అరెస్ట్ చేసే క్రమంలో ఇటు పోలీసులు ఆ యొక్క కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇద్దరి మధ్య తోపులాట జరిగి కొద్ది చోట పరిస్థితి ఉధృతంగా మారినప్పటికీ కూడా పోలీసులు వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఆ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేస్తుండగా వారందరినీ కూడా పోలీసులు వారించడం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం జరిగింది. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ నల్గొండలో కావచ్చు, అక్కడ చౌటుప్పల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పాల్వాయి పున్నా కైలాస్ నేత, నల్గొండలోకి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అమరుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారికి న్యాయం చేయకపోవడం పట్ల వారైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి ఈ రోజు అయితే జరిగినటువంటి తెలంగాణ అమర దినోత్సవం అయితే అక్కడక్కడ రసాభాసగా మారింది. ఇటు కాంగ్రెస్ శ్రేణులు అటు పోలీసుల మధ్య అయితే తీవ్ర తోపులాట జరిగినప్పటికీ ఇక దిష్టిబొమ్మల కార్యక్రమం అయితే మొత్తానికి అన్ని చోట్ల కూడా వారు చేశారు. ఈ యొక్క అమరవీరుల దినోత్సవం అయితే జరుపుకునే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని వారందరూ కూడా హెచ్చరించడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాల చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం సాధించినటువంటి పూర్తి స్థాయిలో విషయాలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని ఉమ్మడి మేడ్చల్ వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న దశాబ్ది దగ్గ పేరుతో కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా చూసుకుంటే 10 తలలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర సీఎం కేసీఆర్ నిండా ముంచారని మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు, యువత, రైతులు అందరూ కూడా కాంట్రాక్టులు మోసం చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైనా కూడా దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రధానాన్ని వృధా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ సునీల్, ప్రధానంగా చూసుకుంటే చాలా వరకు కూడా దశాబ్ది ఉత్సవాలు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అంగరంగ వైభవం నిర్వహించిన పరిస్థితి. దీనికి దశాబ్ది దగ్గా పేరుతో ఎక్కడ కాంగ్రెస్ నేతలు అని కూడా శ్రేణులందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారని చెప్పవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ప్రజాధనాన్ని వృధా చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సీఎం కేసీఆర్ 10 దళాల దిష్టి బొమ్మను వాళ్ళు రూపొందించి ఎక్కడికక్కడ దహనం చేసిన పరిస్థితి ఉంది. నారాయణఖేడ్ లో
మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దుబ్బాక, అదేవిధంగా గజ్వేల్, సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జహీరాబాద్ ఇట్లా నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ పర్యవేక్షకులుగా ఉన్నటువంటి ప్రత్యేక కాంగ్రెస్ నేతలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారి పర్యవేక్షణలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజశేఖర్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల తర్వాత అంటే కర్ణాటక ఎన్నికల విషయం తర్వాత పూర్తి స్థాయిలో ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఎన్నికల ప్రణాళికగానే భావించవలసి ఉంటుంది. అంటే నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు అంటే నిరుద్యోగులకు కానీ, యువత కానీ, రైతులు కానీ, కాంట్రాక్టులు అందరూ కూడా మోసపోయినటువంటి వస్తుంది, అమరవీరులకు అన్యాయం చేశారని ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా? అంటే ఇవంతా రాజకీయ ఎత్తుగడగా చూడొచ్చు అంటారా? కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్ణాటకకు ఆనుకునే ఉన్నటువంటి జైరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యాపారులు కానివ్వండి, లేదంటే అక్కడ ప్రజానికం కూడా జైరాబాద్ కు వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో జైరాబాద్ నేతలు అక్కడ ఉత్సవాలకు హాజరయ్యారు. గతంలో నిర్వహించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా జైరాబాద్ చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు అక్కడ వెళ్ళి రోజుల పాటు ఉండి కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. పిసిసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రత్యేక పార్టీ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజశేఖర్, ఎస్ సునీల్, ఒకటి అంటే ఇప్పుడు రావణాసురుడిగా అంటే కేసీఆర్ను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పదితాల్లో ఉన్నటువంటి కేసీఆర్ బొమ్మను దగ్ధం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఉద్దేశం ఖచ్చితంగా రావణాసురుని పోలి కేసీఆర్ను ఉన్నారు, అలాంటి పరిపాలన జరుగుతుంది, రావణ కాష్టంలాగా ఉందని ఉద్దేశంగా మనం భావించాల్సి ఉంటుంది అంటారు. దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు తప్ప కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు కానివ్వండి, కానివ్వండి, లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, రైతులు, కార్మికులు ప్రతి ఒక్క వర్గం కూడా తీవ్ర నిరాశలో, ఆగ్రహంతో ఉన్నారు. ఏ వర్గానికి కూడా కేసీఆర్ సంబంధించినటువంటి పాలనలో ఎలాంటి లబ్ధి చేకూరలేదని చెప్పి కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అందుకు సింబాలిక్ గా ఉండేందుకు ఆ 10 తలల రావణాసురుని ప్రతిబింబించేలా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క జోన్కి సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రణాళికతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తంగా ఎక్కడ చూసినా దశాబ్ద ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగలేదని కూడా ప్రధానంగా ఆరోపిస్తూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంటికి ఉద్యోగం కానీ, నిరుద్యోగ భృతి కానీ, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ హామీలు ఇచ్చి ఎక్కడ నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టిందని చెప్పొచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే టీపీసీసీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దశాబ్ది ఉత్సవాల దగా పేరిట ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా నారాయణపేట్, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చెల్ల, షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుని రోడ్లపైకి కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాల సమాధులపై తమ పునాదులు ఏర్పరచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుటుంబ పాలనతో నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, తర్వాత ప్రజారంజక పాలన అంటూ ఒకవైపు చెప్తూ
ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా, అసంపూర్తిగా నెరవేర్చకుండా తమ కుటుంబం మాత్రమే బాగుపడేలా ఈ రోజు పాలిస్తున్నాడంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, డబుల్ బెడ్రూమ్ కానీ, తర్వాత ఇంటికి ఉద్యోగం కానీ, నిరుద్యోగ భృతి కానీ, తర్వాత దళిత బంధు పేరిట, తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న బీసీ బంధు పేరిట కేవలం హల్చల్ చేస్తుంది తప్ప ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతుందని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ రాబోయే 4-5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన కూడా అందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కావనేవి తెలంగాణ పండుగ చేసుకుంటున్నారని, ఈ 4-5 నెలలే ఈ పండుగను ఎంతవరకు చేసుకుంటారో చేసుకోవాలని, తర్వాత తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారంటూ కూడా వాళ్ళు దుయ్యబట్టారు. రాశి ఒకటి ప్రదీప్, మనం ఇంకోటి ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, కలిసి ఉంటే కలదు సుఖం అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మర్చిపోతుంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అనిరుద్ధ్ రెడ్డి కానీ చంద్రశేఖర్ కానీ వేరువేరుగా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే వారి మధ్య అంతర్యుద్ధం అనుకోవచ్చు, లేకపోతే కార్యక్రమాలు కూడా అలా నిర్వహించాలని ప్లాన్ లో భాగంగానే చేశారనుకోవచ్చు. ఏదైతే చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి అనిరుద్ధ్ రెడ్డి, చంద్రశేఖర్లు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సాధించలేదని చెప్పొచ్చు. అయితే గతంలో బండుబట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఏదైతే జడ్చల్లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి తన ఇరువైపులా ఇద్దరు నేతలు ఉంచుకొని ప్రసంగించిన నేపథ్యంలో కూడా వాళ్ళు కలవకపోవడం కొంత కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరు నాయకులు కలిస్తే తప్ప జడ్చలలో కానీ ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని కూడా కింది స్థాయి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే దశాబ్ది ఉత్సవాల దగా పీరిట నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో ముందుగా చంద్రశేఖర్ వర్గం స్థానిక జడ్చల్లోని స్థానిక అంబేద్కర్ కూడల్లో ధర్నా నిర్వహించిన అనంతరం అనిరుద్ధ్ రెడ్డి వర్గం కూడా కేసీఆర్ చిత్రపటాన్ని 10 తలలున్న కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా దీనిపై దృష్టి సాలని కూడా కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకులు కోరుతున్నారు. ఇద్దరు కలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ జడ్చల నియోజకవర్గ బలం కూడా చేకూరదని కూడా వారు అంటున్నారు. రాశి అది ప్రధానంగా ఫైనల్ గా అంటే దశాబ్ది దగా పేరుతో అంటే కేసీఆర్ని ఒక రావణాసుల్లాగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసనలు తెలుపుతుందో ఇదన్నింటికి కూడా దశాబ్ది ఉత్సవాలు నిజంగా కేవలం కేసీఆర్ పార్టీకి సంబంధించిన నేతలే, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే తెలంగాణ సాధించలేదు, అందరూ సాధించారు కాబట్టి అందులో భాగస్వాములు చేస్తుంటే, అంటే వామపక్షాలు కూడా భాగస్వామ్యం చేస్తుంటే ఇలాంటి ఆరోపణలు ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానిపై మీ సమాధానం ఏంటి? మీరు అనేది కరెక్టే రాజశేఖర్. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధించడంలో సబండ వర్గాలు అంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. అయితే అదే నేపథ్యంలో సబ్బండ వర్గాలు అంటే బిఎస్పీ కానీ, సిపిఐ, సిపిఎం కానీ ఇతర పార్టీలు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న సందర్భం అయితే ఉంది. అయితే సబ్బండ వర్గాలు ఈ నేపథ్యంలోనే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీదే తెలంగాణ ఏర్పడింది అని కూడా మనము దీన్ని చెప్పకుండా ఉండలేము. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సర్కారు ఈ రోజు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులకు నివాళులు అర్పించడంలో బీఆర్ఎస్ సర్కారు అమరవీరుల కుటుంబాలకి ఏం చేసిందో చెప్పాలని కూడా కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఏదైతే 1200 కుటుంబాల ఆత్మ బలిదానాలు ఈ రోజు ఘోషిస్తున్నాయని, తెలంగాణ ఏదైతే సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కూడా ఆత్మలు ఘోషిస్తున్నాయంటూ కూడా వాళ్ళు విమర్శలు గుప్పించారు. రాశి
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సో అక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ధర్మసాగర్ పిఎస్లో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఒత్తిడికు పాల్పడుతున్నారంటూ మరోసారి సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, కేసు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆమె ప్రధానంగా రాజయ్యతో పాటు అతని పిఏ మరొద్దరిపై కూడా ధర్మసాగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పంపినటువంటి బాండ్ పేపర్లపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి, లేకపోతే ఆమెను మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే తన భర్త కూడా ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆరోపించింది ఆమె. మొన్న చూసినటువంటి కామెంట్స్ కూడా తన భర్తను కూడా అటువైపు లొంగ తీసుకున్నారు, ఆయన కూడా డబ్బు ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకున్నారు, ఆయన కూడా నా మీద ఉసుగొలుపుతున్నారు, ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బాండ్ పేపర్లో తనకి 20 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాశారని, దానికి సంతకం పెట్టాలని కూడా తన దగ్గర పంపించారు. తను వాదించడంతో ఆమె మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని ఆమె పిఎస్లో కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా ఒక అంటే జానకిపురం అంటే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకిపురం గ్రామ సర్పంచ్ పట్ల మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక గత 3 నెలల నుంచి కూడా ఈ వాదోపవాదంగా జరుగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. కొంత మేరకు సద్దుమణిగిందని అనుకున్న నేపథ్యంలో కూడా చాప కింద నీరులాగా కూడా అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేధింపులే వస్తున్నాయని చెప్పి కూడా జానకిపురం మన సర్పంచ్ మాత్రం నవ్య ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి 6 వేధింపులతోని లైంగిక వేధింపులు మరి ఇప్పుడు బెదిరింపులతో వేధింపులు ఆరోపణలు చెప్పి చేస్తా ఉందని చెప్పి కూడా జానకిపురం సర్పంచ్ నవ్య కూడా తెలిపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఆ వేధింపులకు పాల్పడే అంటే లైంగికంగా వేధించిన ఆ వేధింపులు కూడా సెల్ ఫోన్ లో ఉన్న భద్రపరిచిన రికార్డులను కూడా బయటికి ఇవ్వాలి అని చెప్పి కూడా తాటికొండ రాజయ్య కూడా వేధిస్తున్నట్టు అతని పిఏతో కూడా పిఏతో పాటు కూడా ఒక మధ్యవర్తి కాంగ్రెస్ లీడర్ మన బిఆర్ఎస్ లీడర్ మహిళలతో పాటు కూడా వీళ్ళు వేధిస్తున్నట్టు అంటే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఆయన భర్త కూడా అంటే బాండ్ పేపర్ గతంలో రాసుకున్న బాండ్ పేపర్ జానకిపురం గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయలు కూడా ఇస్తారని చెప్పి కూడా బాండ్ పేపర్ రాయించుకున్నారు. అక్కడ సంతకాలు కూడా చేయించుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ కూడా ఆ 20 లక్షల రూపాయలు ఇవ్వలేదు, ఏం అంటే అభివృద్ధి పనులు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఆరోపించిన నేపథ్యం కనపడుతుంది. అట్లాగే ఆ జానకిపురం సర్పంచ్ నవ్య మాత్రము లైంగిక వేధింపులే కాదు ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆరోపిస్తూ కూడా ఇవాళ ధర్మసాగర్ అంటే పోలీస్ స్టేషన్ లో కూడా సంప్రదించింది. వారిపైన 4 పైన కూడా ఆ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి కూడా పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. రైట్ స్వామి, ఇంకోటి అంటే ప్రధానంగా ముందు పెద్దలు కొంతమంది రావటం, సంధి కుదరడం, ఒకే ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి అంటే విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా సర్పంచ్ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తాను, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఒకవేళ నా వైపు నుంచి తప్పుంటే గట్రా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎమ్మెల్యే తాటికొండ రాజుకి సంబంధించి. కానీ మరొకసారి రావటం అంటే రాజుకి ఎత్తుగడగానే భావించవచ్చు. అంటే అప్పుడు సపోర్ట్గా ఉన్నటువంటి నవ్య భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు ఆయన వైపు తిప్పుకున్నారనే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం హైదరాబాద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా దగ్గర ఉన్నాయా? రైట్ రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే బాండ్ పేపర్లలో సర్పంచ్ భర్త అయిన ప్రవీణ్ కూడా అంటే నవ్య భర్త ప్రవీణ్ కూడా ఈ సర్పంచ్ కి తెలియకుండానే కూడా గతంలో 3 నెలల క్రితం జరిగిన దాని వల్ల కాంప్రమైజ్ చేసుకొని కూడా ఒక బాండ్ పేపర్ రాయించుకొని ఆ నవ్య సంతకం బదులు కూడా ప్రవీణ్ ఆయన నవ్య భర్త ప్రవీణ్ కూడా సంతకాలు చేయించుకోవడం జరిగింది. అక్కడ ఈ గ్రామ అభివృద్ధి పేరుతో కూడా 20 లక్షల రూపాయలు చెల్లిస్తానని చెప్పి కూడా ఒక బాండ్ పేపర్ అయితే రాయించుకోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక శాప కింద నీరులా వేధింపులకు గురి చేస్తూ ఆ పైసలు అంటే వీళ్ళ భర్తను ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా నవ్య భర్తను కూడా వాళ్ళు అంటే ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక లీడర్ కావచ్చు, వాళ్ళని నిలబర్చుకొని నవ్యకు వీళ్ళకు కుటుంబ చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి ఆ నవ్యను లేకుండా కూడా తాటికొండ రాజయ్యకే వత్తాసు పలుకుతూ ఆ డబ్బులకు అంటే ప్రవీణ్ కు డబ్బులు ఎరచూపి నవ్యకు వ్యతిరేకంగా కూడా నువ్వు సంతకాలు చేయాలి, ఆ వేధింపుల రికార్డులను కూడా సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేయాలని చెప్పి కూడా నవ్యను కూడా తరచు వేధింపులు కూడా గురైన పరిస్థితి కూడా కనపడుతుంది. అవన్నీ తాళలేకనే కూడా మరోసారి మీడియా ముందుకు వచ్చి కూడా ఆ నవ్య
నాకు అప్పుడు లైంగిక వేధింపులు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆరోపణ అంటే నాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తా ఉన్నాయి. బెదిరింపులు నా భర్తతో కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి కూడా ఆమె చేయని పరిస్థితి కనపడుతుంది. లాస్ట్ కు ఆమె ఆగ్రహానికి గురై కూడా మొత్తానికి మీడియాని ఆశ్రయించి ఇవాళ నలుగురు పైన అంటే తాటికొండ రాజయ్య, అతని పిఏ, అక్కడ స్థానిక ఉన్న మహిళా బిఆర్ఎస్ లీడర్ ఆమెతో పాటు వాళ్ళ భర్త ప్రవీణ్ పైన కూడా కేసు నమోదు చేయాలి, నన్ను చాలా బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి కూడా కనపడుతుంది. బాండ్ పేపర్లు కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్ఐ కూడా సూచించడం జరిగింది. కానీ రికార్డ్స్ కూడా కేసు నమోదు చేసిన తర్వాతనే కూడా పిఏ ఏం మాట్లాడారు, పిఏ ద్వారా మళ్ళీ మధ్యవర్తి ఉన్న లేడీ బిఆర్ఎస్ లేడీ లీడర్ కూడా ఏం మాట్లాడింది, ఎట్లా చేయాలి అని చెప్పి కూడా ఆమె నవ్వే మాత్రం చాలా మానసికంగా లోన్ మానసిక ఒత్తిడి కూడా గురైందని చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ అంటే ఈ ఒత్తిళ్లకు గురవుతూ మొత్తానికైతే మహిళను చూడకుండా కనీసం ప్రజాప్రతినిధులు ఇప్పుడు దశాబ్ద ఉత్సవాలను కూడా రాజయ్య గారి పిలుపు మేరకు కూడా దశాబ్ద ఉత్సవాలు గ్రామంలో నిర్వహించుకోవాలని చెప్పారన్నా కూడా గ్రామంలో పిలుపు మేరకు కూడా గ్రామంలో మొత్తం దశాబ్ద ఉత్సవాలను కూడా బహిష్కరించిన నేపథ్యం కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే జానకిపురంలో కూడా సర్పంచ్ పైన అంటే నవ్య పైన కూడా 20 లక్షలు తీసుకొని కూడా ఏం గ్రామ అభివృద్ధి చేయట్లేదు, నేరుగా డబ్బులు తీసుకున్న ఆరోపణలకు కూడా ఇవి మానసిక ఒత్తిళ్లు అవుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పి రాజయ్య ఇంతవరకు ₹1 కూడా చిల్లి గవ్వ కూడా గ్రామ అభివృద్ధి పేరుతో కూడా ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఇవాళ పలుమార్లు ఎస్ఐతో స్థానికంగా లెటర్ పూర్వకంగా రాయించిన పత్రాలు కూడా ఇవాళ సమర్పించడం జరిగింది. రాజశేఖర్ మొత్తానికి చూసుకుంటే ఒక లేడీ అయి ఉండి ఒక ఎడ్యుకేటర్ అయి ఉండి నన్ను ఇవాళ ఒక ప్రజాసేవ చేయకుండా కూడా మహిళల పట్ల ఇలా చిన్న చూపు చూస్తూ అణచివేతానికి గురి చేస్తుందని చెప్పి కూడా ఆవేదన గురైందని చెప్పుకోవచ్చు. ఆమె బాధలను కూడా ఇవాళ స్థానిక ధర్మసాగర్ లో కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. రాజశేఖర్ రైట్. ఇంకొకటి స్వామి, ప్రధానంగా అంటే ఫైనల్గా చూసుకుంటే ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి, కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే అదే పార్టీ నుంచి ఒక సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడడం, దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ మనం చూస్తాం. మరొకసారి ఇబ్బందులకు గురి చేస్తే ఇదంతా కూడా హైకమాండ్ చూసినటువంటి పరిస్థితి. కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా స్పందించి చదవడానికి ప్రయత్నం, ఎందుకంటే మీడియా వచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరొకసారి దాటకొండ రాజుపై సస్పెన్షన్ రేట్ ఉంటుందేమో, లేకపోతే సీట్ రాదేమో, ఇలాంటి సందిగ్ధులు ఉన్నటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండే. కానీ పూర్తిగా ఆయన మళ్ళీ తన పంతాలను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై హైకమాండ్ ఖచ్చితంగా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. రైట్ రాజశేఖర్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్టేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్సీ కడియం కూడా అక్కడ స్థానికంగా లీడర్ గా కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. తాటికొండ రాజయ్య శ్రీహరి కూడా పచ్చిగడ్డ మంట జరుగుతుంది. కానీ మొత్తానికైతే అక్కడ వర్గపూర్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వర్గము ఇటుపైపు సపోర్ట్ చేస్తుందా, కడియం శ్రీహరి వీళ్ళు వెనుక ఉండి నడిపిస్తున్నారా అనే భావన కూడా వస్తున్న నేపథ్యం కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే జానకిపురంలో సర్పంచ్ నవ్య అంటే అభివృద్ధి పేరుతో కూడా నిధులు ఇవ్వాలని చెప్పి కూడా హైకమాండ్ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, స్థానిక లీడర్లే కావచ్చు, ఇతని పైన కూడా ఇప్పుడు ఆరోపణ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఒకసారి హైకమాండ్ గత 3 నెలల్లో కూడా లైంగిక వేధింపులో పాల్పడుతుందని చెప్పి కూడా హైకమాండ్ తెలపడం జరిగింది. మొత్తానికి దానికి మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాత్రం జనగామ జిల్లా కూడా ఇన్ఛార్జ్ గా చూసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా కాంగ్రెస్ దృష్టిలో వెళ్ళిపోయి కూడా గ్రామానికి కూడా అభివృద్ధి పేరుతో కూడా నిధులు ఇవ్వడం జరిగింది. బాండ్ కూడా రాయించడం పరిస్థితి కూడా కనపడింది. కానీ మళ్ళా అదే పునరావృతం అవుతుంది కాబట్టి దశాబ్ద ఉత్సవాలు క్లోజ్ అయిన నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో కూడా మొత్తానికి హైకమాండ్ రాజయ్య పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఎలాంటి ఆరోపణలు చేస్తుందో కూడా వేసి చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే అక్కడ కడియం శ్రీహరి లీడర్ గా అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతను కూడా ప్రక్షాళనలో జరుగుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. రాజశేఖర్ మొత్తానికి రేపు దశాబ్ద ఉత్సవాలు ఇవాళ క్లోజ్ అయిన నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందని కూడా
పోలీస్ స్టేషన్ లో ఎవరిపై నామకరణం చేయబోతున్నారు. ఈ నలుగురులో భర్త కూడా ఇవాళ డైరెక్ట్ ఎస్ఐ గారు తన భర్త ప్రవీణ్ అడిగిన నేపథ్యంలో ఇవ్వాలన్న నా భార్య అంటే డబ్బు చేసిన పరిస్థితి కూడా కరెక్టే ఉంది. నేను నన్ను కావాలని చెప్పి కూడా డబ్బులు ఎర్ర చూపి దొంగ తీసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ నా భార్య ఎలాంటి శిక్ష దానికి అనుభవిస్తా తప్పదని చెప్పి కూడా ఇలా పోలీస్ స్టేషన్ లో అంటే నవ్య సర్పంచ్ జానకిపురం సర్పంచ్ నవ్య భర్త కూడా సాక్ష్యంగా ఒప్పుకోవడం జరిగింది. రాజశేఖర్ మొత్తానికి రేపు ఏం జరగబోతుంది, ఏం జరగబోతుందో కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దశాబ్ది దఘా పేరుతో దశాబ్ద ఉత్సవాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి పరిస్థితి, దాంట్లో నిధులకు సంబంధించినటువంటి పూర్తిగా గోలుమాలు చేసే విధంగా వారి అవసరాలకు రాజకీయంగా వినియోగించుకున్న పరిస్థితి ఉందని, అలాగే అమరవీర త్యాగాల్లో పూర్తిగా పార్టీ మరిచింది ప్రభుత్వం స్థాపించిన తర్వాత. అలాగే ప్రధానంగా 9 ఏళ్ల కేసీఆర్ పాలలో దగా చేస్తున్నట్టు కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ని ఒక రావణాసుల్లాగా చూపిస్తూ అలాంటి ఒక పోలినటువంటి 10 తల్లో ఉన్నటువంటి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎస్ శ్రీకాంత్, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరసనలు పూర్తిగా రాజకీయ వ్యూహం అని ఒక పక్క అనుకున్నప్పటికీ కూడా ముందు నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దశాబ్ది ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్, దీనిపై మళ్ళీ మాట్లాడదాం. మనకి నెక్స్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి డీజిల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర పోలీసులు అత్యుత్సాహం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుతంగా నిరసన చేపట్టి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారిపై పోలీసులు అత్యుత్సాహం చూపించడం, ఇక పోలీసులు తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ లో మాత్రం ఈరోజు బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాని మీద నిరసనగా రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు టీపీసీసీ ఆదేశాల మేరకు. అయితే మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల ప్రాంతంలో అక్కడికి భారీగా చేరుకున్నటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు వీళ్ళందరితో కూడా కలెక్టర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి వచ్చి కలెక్టరేట్ ఎదురుగా కలెక్టర్ గేటుకు ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ర్యాలీగా బయలుదేరి. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దశాబ్ది ఉత్సవాలు గత జూన్ 2 నుంచి 22 వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు నిర్వహించినటువంటి దశాబ్ది ఉత్సవాలు ఇవన్నీ కూడా ఒక బూటకంగా అయితే ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో గాని పల్లెటూరులో గాని తర్వాత జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడా ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం పేరుకు మాత్రం ఏదో గొప్పలు చేసినట్టుగా దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనీసం ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన మండిపడ్డారు. తర్వాత ఇంకా చాలా ఊర్లలో కూడా ఎలాంటి రోడ్డు సౌకర్యం గాని త్రాగునీరు సౌకర్యం గాని తర్వాత ఈ పింఛన్లు గాని తర్వాత ఈ రేషన్ కార్డులు గాని ఇలా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ప్రజలకు అందించకుండా కేవలం పేరుకు మాత్రం రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అనేటటువంటిది నిర్వహిస్తూ దాని పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు, నిధులు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా వచ్చిన తర్వాత ప్రధానంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక దఫా మంత్రిగా కూడా పనిచేసినప్పటికీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని చెప్పేసి విరుచుకుపడ్డారు. ఆయన అవినీతి పాలనపై ఆయన ధ్వజమెత్తారు. ఇదంతా కూడా ఆదిలాబాద్ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎన్నికల్లో జోగురామకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత టిపిసిసి ఆదేశాల మేరకు ఏదైతే కేసీఆర్ యొక్క 10 తలల రావణాసురుని పోలినటువంటి యొక్క ఫ్లెక్సీని తగలబెట్టేందుకు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు ఆయన ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ యొక్క విషయంలో ఇరు వర్గాల మధ్య
కాసేపు తోపులాట జరిగింది. ఈ తోపులాట కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. చివరగా పోలీసులు ఆ ఫ్లెక్సీని తీసుకెళ్లిపోయారు. దాంతో కనీసం అంటే ఈ యొక్క భరాస ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛగా నిరసన తెలుపుకునేందుకు కూడా అవసరం ఇవ్వట్లేదని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ విధానాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రధానంగా ప్రజల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఉన్నటువంటి ఒక వ్యతిరేకతను ఆయన ప్రజల్లోకి ప్రగాఢంగా తీసుకెళ్తున్నారు. అందుకే ఆయన ఈ మధ్య కాలంలోనే గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్న అనేటటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్న దాదాపుగా ఉదయం నుంచి రాత్రి 9 వరకు కూడా దాదాపు జేనత్ మండలంలోని 5 గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామాన కూడా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, కేవలం దశాబ్ది ఉత్సవం మాత్రమే ఘనంగా జరుపుకుంటుంది కానీ ప్రజల సౌఖ్యాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పేసి ఆయన గ్రామాన కూడా ధ్వజమెత్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ ప్రజలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి, అంటే విపరీతమైనటువంటి ఒక 43 డిగ్రీల ఉష్ణోగ్రత మండు టెండను సైతం లెక్క చేయకుండా కంది శ్రీనివాసరెడ్డి తిరిగారు. ఆయనతో పాటు ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా కలిసి నడిచారు. దాదాపు గ్రామం మొత్తం కూడా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రజలకు చెప్పడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ఎజెండాను కూడా, అంటే ఏదైతే డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పై ప్రజలకు కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి సంక్షేమం జరగట్లేదని, కాబట్టి ఈసారి కనీసం గ్రామాల్లో జోగు రామన్న ఓట్ల కోసం తిరిగేటటువంటి యొక్క పరిస్థితి కూడా ఎక్కడా లేదని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. గ్రామ ప్రజల్లో చెప్తున్నారు, ఎప్పుడైనా సరే జోగు రామన్న చివరి ఎన్నికని ఏదైపోతుందని, ఇదే ఆఖరి ఎలక్షన్ అంటూ వస్తారని చెప్పేసి ఆయన వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్పారు. అయితే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జోగు రామన్నపై తిరగబడతామని చెప్పేసి అక్కడి ప్రజలు కూడా కంది శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలిపారు. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం, అంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడ కూడా పూర్తి తెలంగాణనే కాకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి కేవలం ఒక పేరుకు మాత్రం, అంటే గత 14 ఏళ్లుగా ఏదో సాధించిన విధంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అనేటటువంటిది ఒక సిగ్గుచేటని, అంటే ఏ అభివృద్ధి చేయకుండా కూడా కేవలం పేరు మాత్రం ఉత్సవం జరుపుకోవడం ఎంతవరకు సమంజసం సబబని, ఈ పేరుతో అనవసరమైనటువంటి ఒక నిధులు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి అయితే మండిపడుతున్నారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక భారీ తరలి వచ్చినటువంటి ఒక కార్యకర్తలందరూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ వద్ద కాసేపు ధర్నా కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ నటరాజ్ కి ఆ యొక్క మెమోరాండం కూడా సమర్పించారు రాజశేఖర్. ఒకటి సత్యనారాయణ, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా అంటే ఆదిలాబాద్ సంబంధించినటువంటి సంక్షేమమే, ప్రజల యొక్క కోరికలు కష్టాలు తీర్చడానికి వచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి. జోగురామన్న ప్రధానంగా ఆయన ఓటమే నా ధ్యేయంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఆయన చేసినటువంటి ప్రతి పథకం, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ జోగురామన్న చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఆయన నిలదీస్తున్నటువంటి పరిస్థితి, ప్రజల ముందు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈ రోజు కూడా దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు మర్చిపోయారు. అంటే అందరినీ పక్కన పెట్టేసి కేవలం మేము మాత్రమే సాధించాము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే సాధించారని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తూ 9 ఏళ్ళు పూర్తయింది, 10 ఏళ్ళు పూర్తి కాకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో ఎన్నికల స్టంట్గానే ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దశాబ్ది దగా పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక చెక్ పెట్టినట్లు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి దాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకుండా, అంటే ప్రభుత్వం ఏదైతే ప్రధానంగా మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ఒక హామీలు ఏవో అలాంటి హామీలను ఏ మాత్రం నెరవేర్చకుండా కేవలం ఏవో కొన్ని తూతు మంత్రంగా పూర్తి చేసి ప్రజల్లోకి వస్తుందని, అలాగే ఏదో సాధించినట్టుగా దశాబ్ది ఉత్సవాల పేరు నిర్వహిస్తుందని చెప్పేసి ఆయన మండిపడుతున్నారు. అలాగే ఎప్పుడైతే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా
ఈ యొక్క ప్రభుత్వానికి అంటే ఈ దశాబ్ది ఉత్సవాల్లో కొన్ని మర్చిపోవడము, కొన్ని చేయనివి చేసినట్టుగా చెప్పుకోవడం మాత్రం ఆ ప్రభుత్వానికి చింపట్టుగా ఆ కంది శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అలాగే కంది శ్రీనివాసరెడ్డి కూడా తానుకు ఒకటే లక్ష్యమని, తాను ఒక లక్ష్యం కోసం మాత్రమే ఆదిలాబాద్ వచ్చానని చెప్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ ప్రజలకు, తను పుట్టి పెరిగినటువంటి యొక్క ఆదిలాబాద్ జిల్లాకి ఏదైనా మంచి చేయడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. అలా మంచి జరగాలంటే ముందుగా కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఒక జోగు రామన్న ఓడిపోవడంగా చెప్తున్నారు. జోగు రామన్నను ఓడించడం కోసం తనకున్నటువంటి సంపాదనలో ఆఖరి రూపాయి వరకు కూడా ఖర్చు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. జోగు రామన్న ఓటమే తన లక్ష్యం అంటున్నారు ఆయన. అంటే పార్టీలు ఏవైనా సరే ఒకటే తన లక్ష్యంగా, జోగు రామన్న ఓటమే తన ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక కంది శ్రీనివాసరెడ్డి కూడా అడుగడుగున్న సంపూర్ణ మద్దతు సహకారం లభిస్తుంది. ఎక్కడ చూసినా కూడా, ఏ పల్లెలో చూసినా కూడా, ఏ గ్రామాన కూడా పూర్తిగా బీఆర్ఎస్ కి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. ఈ వ్యతిరేక పవనాల్ని ఎందుకంటే అడుగడుగున కంది శ్రీనివాసరెడ్డికి అపూర్వ ఆదరణ పెరుగుతోంది. కంది శ్రీనివాసరెడ్డి తమ గ్రామానికి వచ్చినటువంటి ఒక ప్రజానాయకులు కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలు గుండెలకు హత్తుకుంటున్నారు. ఆయన వెంట తిరుగుతున్నారు. మేమంతా మీ వెంట ఉంటామంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇలా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక పూర్తి ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ, కంది శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమర్ న్యూస్, నిజం కోసం జనం కోసం.